హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు వీడియోలో మైసూర్ బోండా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. ఈ మైసూర్ బోండా చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు దాకా పుల్లటి పెరుగు తీసుకోండి. ఈ పెరుగులో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోండి. సాఫ్ట్గా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోనే పెరుగు ఎంత తీసుకున్నామో మైదా పిండి కూడా అంతే తీసుకోవాలండి. మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వేడి నీళ్ళను కొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలండి. మైసూర్ బోండాకి పిండి లూజ్ అయిపోతే సరిగా రాదండి, కాబట్టి వాటర్లో కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేసి కలుపుకోవడం వల్ల పిండి బాగా పులిసి మైసూర్ బోండా బాగా టేస్ట్ వస్తుందండి. ఇక్కడ మైదా పిండికి బదులుగా మీరు గోధుమ పిండి తీసుకున్నా పర్లేదు. గోధుమ పిండితో కూడా మైసూర్ బోండా చాలా టేస్టీగా వస్తాయి. సో హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు గోధుమ పిండిని వాడుకోండి. కన్సిస్టెన్సీ ఇలా సాగాలన్నమాట. ఇలా కలుపుకున్న పిండిని కనీసం 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా బీట్ చేయాలండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి, అలాగే 1 రెమ్మ కరివేపాకు తరుగు, 1/2 టీ స్పూన్ దాకా సన్నగా తరిగిన అల్లము, 1 టీ స్పూన్ దాకా సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి. ఈ అల్లం పచ్చిమిర్చి కొంచెం దంచుకొని కూడా వేసుకోవచ్చండి. ఇలా అన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి పైన ఒక క్లాత్ కానీ లేదా మూత పెట్టి అరగంట లేదా గంట పాటు నానబెట్టుకోండి. పిండి ఎంత ఎక్కువ నానితే అంత చక్కగా టేస్టీగా వస్తాయండి మైసూర్ బోండాలు. ఈ పిండి నానేలోపు చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. స్ట్రీట్ స్టైల్ పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకోండి. మంటని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా వేపుకోండి. 5 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోండి. పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలండి 2 నిమిషాల పాటు. 2 నిమిషాల తర్వాత మనకి బాగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. మొత్తాన్ని వేసేసుకొని 4 వెల్లుల్లిపాయలు, అలాగే చిన్న అల్లం ముక్క, 1/2 టీ స్పూను జీలకర్ర, రుచికి సరిపడా సాల్టు, అలాగే 2 రెబ్బల చింతపండును వేసి ఇందులో మీ అవసరానికి సరిపడా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మరో పక్కన ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడయ్యాక పోపు దినుసులు, అలాగే 2 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. ద్వారగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక 1 రెమ్మ కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు మొత్తాన్ని చట్నీలోకి వేసుకొని కలుపుకోండి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట బండి మీద చేసే పల్లీ చట్నీ ఎలా చేయాలో చూశారు కదా. మరో పక్కన మనం కలిపి ఉంచిన పిండిని తీసుకొని బోండాలా వేసుకుందామండి. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. నెక్స్ట్ వాటర్లో చేతిని తడుపుకొని పిండిని కొంచెంగా తీసుకొని ఆయిల్లో వేసుకోండి. పిండి మొత్తం కలిపేసుకోవద్దండి. ఒక సైడ్ నుంచి తీసుకొని బోండాల్లా వేసేసుకోండి. మంటని సిమ్లో పెట్టుకొని ఆయిల్లో వేసేసుకుందాము. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఇలా రౌండ్గా తిప్పుతూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కాలిన తర్వాత తీసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని వేసేసుకోండి. ఈ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డేకి కూడా బోండాల కింద వేసేసుకోవచ్చండి. అంతేనండి. ఇలా చేసుకుంటే మైసూర్ బోండా బయట తినే పని లేకుండా ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తాయండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసము లక్ష్మీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.